ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1966. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఫిలిప్పైన్స్లోని మనీలా. అయితే ప్రెసిడెంట్గా ఎవరున్నారు అంటే మనం చూసాము ఆల్రెడీ, మసటో కాండా. అయితే దీంట్లో మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 69 అని చెప్పొచ్చు. అయితే వీటిలో రీజనల్ ప్రాంతీయ మెంబర్స్గా ఎంతమంది ఉన్నారంటే 49 ఉంటారు. నాన్ రీజనల్ వచ్చేసి 20. ఇప్పుడు ఈ 69 అని వచ్చేది ఏంటంటే అది రీసెంట్గా 2022 అట్లా ఆ టైంలో మనకి ఇజ్రాయెల్ అనేది 69గా ఇది జాయిన్ అయిందనమాట ఏడీబీలో. ఈ 69 ఉన్నది ఇజ్రాయెల్ కదా, ఇది రీజనలా నాన్ రీజనలా సంబంధించింది అంటే ఇది మనకి నాన్ రీజనల్లో భాగం. అంటే ఇదివరకు 19 ఉండే ఈ నాన్ రీజనల్లో ఈ ఇజ్రాయెల్ యాడ్ అవటం వల్ల అప్పుడు టోటల్ 20 నాన్ రీజనల్ అయినాయి. అంటే ఈ రీజనల్ ఏంటి, ఈ నాన్ రీజనల్ ఏంటి అంటే ఈ రీజనల్ మెంబర్స్ అంటే ఏంటంటే ఇది ఆసియా ఖండంలోకి సంబంధించినవి. అంటే ఏంటంటే ఈ రీజనల్ మెంబర్సు ఈ బ్యాంకు ఏవైతే పథకాలు అందిస్తుందో ఈ అందించే పథకాలన్నీ కూడా ఈ 49 మెంబర్స్ అంటే ఈ 49 దేశాలకు కూడా వర్తిస్తాయి. అంటే ఆ బ్యాంక్ అందించే పథకాలన్నిటి ద్వారా కూడా ఈ 49 దేశాలు కూడా ఏంటంటే లబ్ధి పొందుతాయి. మరి మిగిలిన నాన్ రీజనల్ అంటే ఇవి యూరప్, ఉత్తర అమెరికా ఖండాల్లో. అంటే ఏంటంటే ఇవి ఆ బ్యాంకు కావాల్సిన మూలధనం అంటే ఆ బ్యాంక్ కావాల్సిన ఫండ్ ఆ నిధులను ఇవి ఏర్పరుస్తాయి అని మనం చెప్పవచ్చు. ఇట్లా మొత్తం కూడా ఎన్ని అంటే టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే మొత్తం 69 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తం ఎన్ని దేశాలకు దీంట్లో భాగస్వామ్యం ఉంది అంటే మనం ఎంత అని చెప్పొచ్చు అంటే 69. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ అనేది రీసెంట్గా యాడ్ అయింది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే మనకి ఈ మధ్య రీసెంట్గా ప్రెసిడెంట్ కూడా మారారు కాబట్టి మసటో కాండాని గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు ఎవరున్నారు అధ్యక్షుడిగా అంటే మససుంగు అసకావో అని మనం ఆల్రెడీ చూసాం. వీళ్ళందరూ కూడా ఈ అధ్యక్షులందరూ కూడా ఎవరు తెలుసా, జపనీస్ అంటే జపాన్ దేశానికి సంబంధించిన వారిని అధ్యక్షులుగా ఎన్నుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అలానే ఇంకొక మాట మనం ఏం మాట్లాడవచ్చు అంటే ఈ ఏడీబీలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో ఎక్కువ పర్సంటేజ్ వాటా కలిగింది కూడా జపనీసే. దగ్గరగా 15.5% హైయెస్ట్ షేర్ ఎక్కువ కలిగింది కూడా జపాన్కి సంబంధించింది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట.